అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ రిలీఫ్ దక్కింది. ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి, ఈడీ తరపున ఏఎస్జీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ ను మంజూరు చేసింది. ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. బెయిల్ మంజూరుకు సుప్రీంకోర్టు 3 ప్రధానమైన కారణాలు చెప్పింది. సిబిఐ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని పేర్కొంది. నిందితురాలు జైల్లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. 2022 జులైలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 5 నెలల తర్వాత తొలిసారి కవితను విచారించింది సిబిఐ. 2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లోనే విచారించారు అధికారులు. 2023 మార్చి 11న తొలిసారి కవితను ఈడీ విచారించింది. ఆ తర్వాత 16, 20, 21 తేదీల్లోనే ఢిల్లీలోనే విచారణ కొనసాగింది. ఈ సమయంలో ఫోన్లను ఈడీకి సమర్పించారు కవిత. ఈడీ, సిబిఐ ఛార్జ్షీట్ లో ఆమె పేరును ప్రస్తావించారు. ఈ ఏడాది జనవరి 5వ తేదీన కవితకు మళ్లీ ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 21న కవితకు మళ్లీ సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 26న విచారణకు రావాలని స్పష్టం చేసింది. ఇదే సమయంలో తొలిసారి కవితను నిందితురాలిగా చేర్చారు సిబిఐ అధికారులు. మార్చి 15న ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. జైలులో ఉన్న సమయంలోనే సిబిఐ కూడా అదుపులోకి తీసుకుంది. మొత్తం 161 రోజుల తర్వాత కవితకు బెయిల్ దక్కింది. ఎమ్మెల్సీ కవితకు బెయిల్ దక్కడంతో బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఆ పార్టీ నేతల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.